ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మంచిది. ఈ సమయంలో ఒక మాటను చదువుకుందాం. యెషయా గ్రంథము 31వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుకుందాం. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును. దాన్ని కాపాడుచు విడిపించుచుండును. దానికి హాని చేయక తప్పించుచుండును. మంచిది. ఇక రాయబడిన మాటను ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుందాము. పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును అని రాయబడింది. పక్షులు ఎలాగైతే తమ పిల్లలను కాపాడుకుంటావో, పక్షులు ఎలాగైతే తన పిల్లలను సంరక్షించుకుంటావో, సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును అనగా తన ప్రజలను కాపాడుతాడు. పక్షులు ఎలా కాపాడుతాయి తమ పిల్లల్ని? మనం మామూలు జనరల్గా మనం చూస్తాం కదా, పక్షులు ఎగిరిపోయి లేదా ఒక గూటిని తయారు చేసుకుంటాయి. అక్కడి నుంచి ఒక కర్ర ముక్కను, అక్కడి నుంచి ఇంకో కర్ర ముక్కను తీసుకొని వచ్చి ఒక చెట్టు మీద ఒక ప్లేస్ని చూసుకొని అక్కడ అవి గూడుని ఏర్పాటు చేసుకుంటాయి. గూటిని ఏర్పాటు చేసుకొని అందులో గుడ్లు పెట్టుకొని ఆ గుడ్లు పిల్లలుగా మారినప్పుడు ఆ పిల్లలను ఇతర పక్షులు సంహరించకుండా, చంపివేయకుండా వాటిని కాపాడుకుంటూ ఉంటాయి. ఆ పిల్లలు పెరిగి పెద్దగైనంత వరకు వాటిని పోషణ, వాటికి కావలసిన ఆహారం, అవి ఎగిరిపోయి ఆహారం సంపాదించుకొని వచ్చి తన పిల్లలకు ఆహారాన్ని అందిస్తూ ఉంటాయి. ఒకవేళ తన పిల్లలకు ఏదైనా పక్షి హాని చేస్తుందని తెలిస్తే ఆ పక్షిని తరమడం లేదా ఆ పక్షిని కాళ్ళతో తనడం, పక్షులు ఎగురుచూ తమ పిల్లలను కాపాడుకున్నట్లుగా కదా, అలా ఆ పక్షిని తన ముక్కుతో పొడుస్తూ తన పిల్లల్ని కాపాడుకుంటాయి. తనకన్నా పెద్ద పక్షి కావచ్చు, తనకన్నా ఇంకేదైనా ఏ పక్షి అయినా కావచ్చు, ఆమె ఆ పక్షి గూటి వైపు వెళ్ళినప్పుడు ఈ పక్షులు ఎగిరి వచ్చి ఆ పామును తన్ని కింద పడేస్తాయి. ఇలా ఏ జంతువు అయితే తన పిల్లలను పాడు చేయడానికి, నాశనం చేయడానికి వస్తుందో అది తన శత్రువుగా భావించుకొని వాటి నుంచి తన పిల్లలను కాపాడుకుంటా ఉంటాయి కదా. మనిషి అయినా సరే, ఇంకెవరైనా సరే, లేదా వాటికంటే గొప్ప పక్షులు, గొప్ప బలమైనవి వచ్చినప్పుడు పక్షులన్నీ గుమ్ముకూడి, ఉదాహరణకు గ్రద్ద వచ్చిందనుకో, పక్షులన్నీ, కాకులన్నీ అరుస్తూ కేకలు వేస్తూ దాని చుట్టూ తిరుగుతూ దాన్ని తరిమి అక్కడి నుంచి తన గూటికి దూరంగా వాటిని వెళ్ళగొడతాయి కదా. ఏదైనా తమ పక్షులకు తన పిల్లలు అవి ఎగురుతున్నప్పుడు ఆ తల్లి పక్షి కూడా వాటితో పాటు ఎగురుతూ ఉంటాయి. ఎందుకంటే వేరొక పక్షి ఏదైనా తన పిల్లలకు హాని చేస్తుందేమో అని దాన్ని చుట్టుముట్టు చూస్తూ సంరక్షించుకుంటూ తన పిల్లల్ని కాపాడుకుంటూ ఉంటాయి కదా. ఒక పక్షి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో, ఒక పక్షి తన సంతతిని ఎలాగైతే కాపాడుకుంటుందో, ఒక పక్షి తన పిల్లల్ని ఎలా అయితే సంరక్షించుకుంటూ తన పిల్లలు ఎదిగేంత వరకు, బలపడేంత వరకు ఉంటుందో, అలాగే సైన్యములకు అధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును కదా. ఒక పక్షి తన పిల్లలను అలాగా కాపాడుకుంటే, ఒక పక్షి తన పిల్లల కోసానికి అలాగా శత్రువుతో పోరాటం చేస్తే, శత్రువుని ఎదిరించగలిగితే కదా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఆరాధిస్తున్న మనము
ఆ గొప్ప దేవుడైన ఆ ప్రభుని ఆరాధిస్తున్న మనలను ఆయన ఇంకెంతగా కాపాడగలుగుతారు కదా. ఆయన కాపాడగలిగిన ఆయన కాపాడినట్లుగా చెప్పు కాపాడలేదు కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో వారిని అగ్నిగుండములో నుంచి దేవుడు కాపాడాడు కదా. ఎవరు ఈ విధంగా కాపాడుటకు సమర్థులు? అగ్ని వాసన కూడా తగలకుండా, వారి వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకైనను కాలిపోకుండా కదా. ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ప్రతిమకు మొక్కితే, ఇశ్రాయేలు ప్రజలందరూ ఆ ప్రతిమకు ఆరాధన చేస్తే, షడ్రక్ మేషక్ అబేద్నెగో అను వారు మాత్రము, రాజా నువ్వు నిలబెట్టించిన ఈ ప్రతిమకు మేము మొక్కము అని అనినప్పుడు రాజు వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేశాడు. అగ్నిగుండంలో వేసినప్పటికీ ఆ అగ్ని వారిని కాల్చజాలలేకపోయింది కదా. ఎలా కాపాడుకున్నదో యెహోవా కూడా తన పిల్లలని అలాగూ కాపాడుకొనగలడు కదా. అలాగూ కాపాడుకున్నాడు ఆయన. చూస్తాం బైబిల్ చాలా మందిని, ఇశ్రాయేలును కదా కాపాడువాడు పునుకడు నిద్రపోడు. మన 121వ కీర్తనలో మనం చూస్తాము 4వ వచనంలో, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. ప్రైజ్ ది లార్డ్. ఇంకా మనం 3వ వచనం చదివితే, ఆయన నీ పాదములు త్రొట్టిల్లనివ్వడు, నిన్ను కాపాడువాడు కొనుకడు. ఆయన నీ పాదాలు త్రొట్టిల్లనివ్వకుండా, నీవు పడిపోకుండా, నువ్వు జారిపోకుండా, ఊబిలో పడిపోకుండా, లోకములో పడిపోకుండా, పాపములో పడిపోకుండా, సాతాను యొక్క ఉచ్చులో పడిపోకుండా, నీ పాదమును త్రొట్టిల్లనివ్వకుండా మన దేవుడు కాపాడేవాడు, మన దేవుడు సంరక్షించేవాడు కదా. ఇశ్రాయేలును కాపాడేవాడు కునికేవాడు కాదు, నిద్రపోయేవాడు కాదు. అంటే ఆయనకు కొనుపొకాటు లేకుండా మనల్ని చూస్తూ, తన ప్రజలను చూస్తూ, తన ప్రజల పైన కనుదృష్టి నిలిపి, తన ప్రజలు క్షేమాన్ని కోరుతూ, వారికి వెళ్ళే మార్గములో లేదా మనం వెళ్ళే మార్గములో అపాయాలు ఆటంకాలు ఏవైనా సంభవిస్తే వాటినన్నిటి నుంచి ప్రభువే మనల్ని తప్పిస్తాడు కదా. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తును దాటిన తర్వాత వారికి ఎదురుగా ఎర్ర సముద్రం వచ్చింది, వెనుకో ఫరో సైన్యం తరుముతుంది కదా. దేవుడిని ప్రార్థన చేసినప్పుడు మోసే ఎర్ర సముద్రము తన చెయ్యి చాపినప్పుడు, కర్ర చాపినప్పుడు సముద్రం చీల్చబడింది. ఇశ్రాయేల్ ప్రజలు సముద్రంలో దాటివేసి ఆ చీల్చబడిన ఆ పొడి నేలలో దాటుకుంటూ అవతలికి వెళ్ళారు. కానీ శత్రువులందరూ ఎర్ర సముద్రంలో ముంచివేయబడ్డారు. ఎవరు కాపాడగలిగారు అట్లాగా? ఎవరు సంరక్షించగలరు అట్లాగా? మన దేవుడు మనల్ని కాపాడేవాడు. పక్షి తన పిల్లల్ని ఎలాగైతే కాపాడుకుంటుందో, ప్రభు అంట తన ప్రజలను కూడా, యెరూషలేమును కూడా అలాగూ కాపాడుచు ఉండును. కాపాడుచు దాన్ని విడిపిస్తాడంట, విడిపించు దాన్ని ఏం చేస్తాడంట, తప్పిస్తాడు, అక్కడి నుంచి తప్పిస్తాడు. అపాయకరమైన ఆ పరిస్థితుల నుంచి తప్పించి క్షేమకరమైన స్థలములోనికి, క్షేమకరమైన ఇగో యెహోవా నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు, రాత్రి వెచ్చల దెబ్బ అయిన నీకు తగలదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. పగలు ఎండ దెబ్బ అయినా సరే, రాత్రి వెన్నెల దెబ్బ అయినా సరే, ఇంకా ఎలాంటి తెగులైనా సరే, ఏ అపాయము నీ కుడి ప్రక్కన 1000 మంది పడినను, 10,000 మంది కోలినను అపాయము నీ యొద్దకు రాదు. నీ కుడి పక్కన వాళ్ళు, నీ ఇరుగు పొరుగున వాళ్ళు ఏదో సమస్యలతో, ఏదో బాధలతో నశించిపోతున్నప్పుడు, మరణానికి అప్పగించబడుతున్నప్పటికీ, వారు మరణించినట్లుగా, వారు అపాయములో పడినట్లుగా
ఆ అపాయం నీ యొద్దకు రాదు. రోగాలతో నశించిపోతుంటారు, సమస్యలు నశించిపోతూ ఉన్నారు. ప్రజలను చూసినప్పుడు నువ్వు అయ్యో నేను కూడా అలా అవుతానేమో, నేను కూడా ఆ రోగానికి గురి అవుతానేమో, నేను కూడా ఆ వ్యాధికి గురి అవుతానేమో, నాకు కూడా ఆ పరిస్థితి వస్తుందేమో అని నువ్వు అనుకోనవద్దు. ఎందుకంటే మన దేవుడు మనల్ని కాపాడేవాడు. అది మన దరికి ఆయన రానివాడు. ఇది మొదలుకొని ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడి నీ ప్రాణమునకు ఆయన, మన ప్రాణమునకు ఆయన సేద తీర్చేవాడు. మన ప్రాణానికి అలసటను తీర్చేవాడు. అలసిన జీవితాలను, అలసిపోయిన బ్రతుకులను సమస్యల చేత, ఇబ్బందుల చేత, రోగముల చేత నెమ్మది లేకుండా బ్రతుకుతున్న నీ జీవితంలో, అలుపు లేకుండా బ్రతుకున్న నీ జీవితంలో నీకు అలుపును తీసివేసి ప్రశాంతతను, నెమ్మదిని, ఓర్పును, సంతోషాన్ని దేవుడు అనుగ్రహించేవాడు కదా. పక్షులు ఎలాగైతే కాపాడుకుంటావో అంతకంటే శ్రేష్టముగా, అంతకంటే గొప్పగా, అంతకంటే గొప్ప రక్షకుడు మనకున్నాడు కదా. మన కొరకు రక్షకుడు ఉదయించాడు, మన కొరకు రక్షకుడు పుట్టాడు. ఆయనే తన ప్రాణము పెట్టి మనం రక్షించుకుంటున్నాడు కదా. మన ప్రాణము కంటే తన ప్రాణాన్ని ఎక్కువగా ఆయన ఎంచుకొనలేదు కదా. అంత గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇంత గొప్ప దేవుని ఆరాధిస్తున్న మనము దేనికి మనం భయపడక ఆయనను ఆరాధిస్తూ, ఆయనను స్తుతిస్తూ మనమందరము ముందుకు సాగుదుము గాక. మంచిది ఈ మాటలు